అరుణాచలం అత్యంత సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం. పంచభూతాలకు సంబంధించిన శైవ క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి క్షేత్రం అరుణాచలం. మన సంస్కృతిలో పంచభూతాలకు సంబంధించినటువంటి క్షేత్రాలు 5 ఉన్నాయి. వాటిలో ఆకాశలింగానికి సంబంధించిన క్షేత్రం చిదంబరంలో ఉంది. అలాగే వాయువుకు సంబంధించినటువంటి క్షేత్రం మనకు శ్రీకాళహస్తిలో ఉంది. ఇక పృథివీ అంటే భూమికి సంబంధించినటువంటి క్షేత్రం మనకు కాంచీపురంలో ఏకాంబరేశ్వరుని ఆలయం అది. అలాగే జలమునకు సంబంధించినటువంటి క్షేత్రం జంబుకేశ్వరం. ఇక అగ్నికి సంబంధించిన క్షేత్రమే ఈ అరుణాచల క్షేత్రం. అటువంటి అత్యద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి ఈ సమస్త సృష్టికి నాభిలాగా ఉన్నటువంటి ఈ క్షేత్రం ఎన్నో తరాలుగా భక్తుల చేత ఆరాధింపబడుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో అనేక మంది ఈ యొక్క క్షేత్రం యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేయటం వల్ల ఈ క్షేత్రానికి వెళ్ళే వారి సంఖ్య కూడా పెరిగింది గణనీయంగా. వారిలో ప్రధానంగా తెలుగు వాళ్ళు ఉండటం అది నిజంగా పెద్ద ఆశ్చర్యకరం కాదు. ఎందువల్ల అంటే తెలుగువారు ఎక్కడ ఏదైనా ఒక మంచి సంప్రదాయం ఉంది అంటే దానికి వెళ్ళటంలో అక్కడ దర్శనం చేసుకోవటంలో ప్రప్రథమంగా ఉంటారు వీళ్ళే. ఇటు మనం చూసినట్టయితే కేరళలో ఇరుముడితో వెళ్ళేటువంటి శబరి భక్తులు కావచ్చు, అలాగే మనం చూస్తే తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళేవారు కావచ్చు, అలాగే మనం కేరళలోనే మనం చూస్తే గురువాయూరుని దర్శించేటువంటి భక్తులు కావచ్చు, ఇక తమిళనాడులో ఉన్నటువంటి అనేక ఆలయాలను దర్శించేవారు, అలాగే కర్ణాటక కానివ్వండి, ఇలా ఇక్కడే కాదండి చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళలో కూడా అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలు చేసే వాళ్ళలో కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటారు తెలుగువారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏదైనా ఒక అరుదైన క్షేత్రం కానీ పుణ్య క్షేత్రం కానీ ఉందంటే తెలుగువాడు ముందు ఉంటాడు. అది మన సంస్కృతిలో ఒక అంతర్భాగం. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతి ఉంది. మరి ఆ పద్ధతి ప్రకారమే అరుణాచలానికి లక్షలాదిగా మన వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ అనేక రకాలుగా తెలుగువారి కోసమే కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతి గృహాలు, స్థానాలు, అలాగే అనేక రకాలైన ఏర్పాట్లు కూడా ఈ మధ్య, ఎందుకంటే ఆ సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కోసమే ట్రాన్స్పోర్టేషన్, అలాగే వీళ్ళ కోసం లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయబడ్డాయి. ఎందువల్ల అంటే మనం కేవలం భక్తిని అలాగే భక్తుల్ని చూస్తున్నాం, కానీ వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, అలాగే వీళ్ళ కోసం చేసే మానిటరింగ్, అలాగే వీళ్ళ ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూసాం 2 సంఘటనలు, 2 అంశాలను గురించి ఇప్పుడు మనం అరుణాచలంలో ఉన్న 2 అంశాలను మాట్లాడుకోబోతున్నాం. నో డౌట్ అది అత్యద్భుతమైన దివ్యక్షేత్రం, కానీ ఆ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా పెరుగుతూ ఉండటం చేత క్రైమ్ అనేటువంటిది కూడా పెరిగింది. ఎందుకంటే అన్కంట్రోలబుల్ పాపులేషన్ ఎప్పుడైతే ఒక చోట కాంగ్రిగేట్ అవుతుందో అక్కడ పోలీస్ యాక్షన్ అనేటువంటి చాలా కష్టంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా జియోగ్రఫీ ఆఫ్ ద ప్లేస్ కూడా మనం చూడాలి. అంటే చుట్టుపక్కల అడవులు, అలాగే ఒక ఆటవిక ప్రాంతాలు, అలాగే మనం చూసినట్టయితే కొండలు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అరుణాచలంలో జరిగే 2 సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి, అక్కడికి వెళ్ళే తెలుగు వారిపై ఒక హరాస్మెంట్ జరుగుతోంది, అలాగే వారిపై ఒక డిస్క్రిమినేషన్ వెల్లువెత్తుతోంది అనేటువంటి విషయం కూడా అందరి దృష్టికి వచ్చిన మాట వాస్తవం. ఇక రెండవది ఏంటి అంటే అక్కడ పెరుగుతున్నటువంటి క్రైమ్, అంటే ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు. వీటిలో ముందు మనం తెలుగువారిపై జరుగుతున్నటువంటి దాడుల గురించి మనం చూద్దాం. దీన్ని మనం స్థానికులు చెప్పే వర్షన్ ఏంటి అంటే తెలుగువారు ఎక్కువగా రావటం వల్ల మాకున్న ఉపాధిని కూడా వాళ్ళే దోచేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి భక్తులుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళటమే కాకుండా ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు, అలాగే మమ్మల్ని కూడా డామినేట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు చేసేటువంటి వాటి వల్ల మా జీవనోపాధి కూడా చాలా కుంటుపడుతోంది, దెబ్బతీస్తోంది. అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త విధానాలు కూడా ఏర్పాటైనాయి కాబట్టి ఎన్నో తరాలుగా ఉంటున్నటువంటి మా విధానాలకు కూడా భంగం కలుగుతోంది అని వాళ్ళు అంటున్నారు. మరి ఇక మన వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకున్నటువంటి ఒక
యునీక్ కల్చర్ ఏంటి అంటే తమకు కావాల్సిన వసతులు తామే తయారు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూసాం షిరిడి క్షేత్రం చూసినట్టయితే అక్కడ తెలుగు వాళ్ళు అసంఖ్యాకంగా ఉండి ఒక తెలుగు కాలనీ లాగా కూడా ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకు కావాల్సినటువంటి భోజనం కానివ్వండి, వసతి కానివ్వండి, మన వాళ్ళ ప్రత్యేకమైన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో, మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఏదైతే మనకు అలవాటో అక్కడ అలా వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే కాశీ మహాక్షేత్రంలో కూడా ఇప్పుడు చూస్తే తెలుగువారి సంఖ్య చాలా గణనీయంగా ఉంది. ఇక్కడ అరుణాచలంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటి అంటే డిస్క్రిమినేషన్ అవుతోంది. వాళ్ళకి నేమింగ్ విషయంలో కూడా తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఈ క్షేత్రాన్ని అరుణాచలం అని అంటారు. అరుణాచలం అనేటువంటిది సంస్కృత పదం. అరుణ అచలమితి అరుణాచలం అని అంటారు. అరుణం అంటే అగ్నికి సంబంధించినటువంటిది, అచలం అంటే పర్వతం. అగ్నికి సంబంధించినటువంటి ఆ పర్వతమే పరమేశ్వరుడిగా భావింపబడుతోంది కాబట్టి అరుణాచల క్షేత్రం అని మనం అంటాం. అయితే అక్కడ తమిళ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు దీన్ని తిరువన్నామలై క్షేత్రంగా అంటారు. తిరు అన్నామలై క్షేత్రం, అక్కడ ఉన్న స్వామిని అన్నామలై అని అంటారు. కాబట్టి ఆయన ఉన్న క్షేత్రం శ్రీ క్షేత్రం కాబట్టి శ్రీ అంటే తిరు అని, తిరు అన్నామలై క్షేత్రం అని వాళ్ళు అంటారు. మన వాళ్ళు అక్కడ అరుణాచలం అనేటువంటి విధానాన్ని ప్రచారం చేయటం కూడా చాలామందికి నచ్చడం లేదంట. అంటే దీన్ని మెల్లమెల్లగా మన తమిళ సంప్రదాయం నుంచి వేరు చేసి ఇది సంస్కృత సంప్రదాయం వైపు తీసుకొని వెళ్తున్నారనే ఒక అపోహ కూడా ఉంది. ఇక మనం చూసినట్టయితే ఇదే కాకుండా అక్కడ అనేక రకాలైనటువంటి ఇప్పుడు వసతుల విషయంలో కానివ్వండి, అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళ యొక్క వ్యాపారాలు, అలాగే వాళ్ళ యొక్క కాంగ్రిగేషన్స్ అంటే అక్కడే ఎక్కువగా ఉండిపోవడం, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళ ఒక థ్రెట్ అనేది చూస్తున్నారు. అంటే మనకు వీళ్ళు పోటీగా వస్తున్నారేమో, కాంపిటీషన్గా నిలుస్తున్నారేమో, వీళ్ళ వల్ల మనం నడుపుకోలేమేమో అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో అనేక రకాలైనటువంటి దాడులు చూసాం మనం. ఈ మధ్యకాలంలోనే ఒక చిన్న అంటే ఒక 22 years అబ్బాయి కూడా ఇటువంటి దాడిలో మరణించడం కూడా మనం చూసాం. దీనికి కారణం ఏంటి అంటే ఒక మనిషిలో కలిగినటువంటి, ఒక గ్రూప్లో కలిగినటువంటి ఫ్రస్ట్రేషన్ అలా బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. దీనికి ఒకటి ఏంటంటే తెలుగు వాళ్ళు వెళ్ళటం అనేటువంటిది, దైవ దర్శనం అనేటువంటిది ఎప్పుడూ మంచిదే కాబట్టి వెళ్ళిన ఇప్పుడు మనకున్న అన్ని క్షేత్రాలకు మనం ఎలా వెళ్ళి వస్తున్నామో అలా వెళ్ళి వచ్చి కేవలం దీని యొక్క పర్యాటక కేంద్రంగా మనం చూసి, అంటే ఒక దివ్య క్షేత్రాన్ని మనం వెళ్ళి వస్తున్నాం అనే భావంతో వెళ్ళి వస్తే తప్పులేదు. కానీ అక్కడే ఉండాలి, అక్కడే కొన్ని రకాలైనటువంటి మనం స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా లోకల్స్ నుంచి కొంత రిసెంట్మెంట్ వస్తుంది. అని అది కూడా కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే ఏ క్షేత్రంలో ఎవరైనా ఉండేటువంటి అవకాశం ఉంది. మనమంతా సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాబట్టి అక్కడ తమిళ భక్తులు, తమిళ ప్రజలు ఏదైతే ఒక రకమైన ఆందోళనలో ఉన్నారో అది అంత సమంజసమైనది కాదు అనే నాకు అనిపిస్తుంది. వాళ్ళు దే ఆర్ యాక్టింగ్ ఆన్ అన్ఫౌండెడ్ ఫియర్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఊహాజనితమైన కొన్ని ఆలోచనలతో తెలుగు వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే తెలుగు వాళ్ళ వల్ల అక్కడ టూరిజం పెరిగింది, వాళ్ళకి ఎకనామిక్గా కూడా మంచి మార్కెట్స్ పెరిగాయి. మన వాళ్ళు రావటం వల్ల, వీళ్ళకి చేసే ఏర్పాట్ల వల్ల అక్కడ ఎంతోమందికి జీవనోపాధి దొరుకుతోంది. ఆ ప్లేస్ కూడా ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఎన్నో రెట్లు దానికి ఇంపార్టెన్స్ కూడా ఇప్పుడు గుర్తింపు. అంటే రకరకాలుగా మన వాళ్ళు వెళ్ళటం, దానిపై వీడియోస్ చేయటం, రకరకాలుగా దాన్ని అందరికీ షేర్ చేసుకోవడం, వీటి వల్ల ఇంకా భక్తులు పెరుగుతూ వస్తున్నారు. అంటే మీకు అన్ని విధాలుగా దానివల్ల ఉపయోగమే కానీ నష్టం ఎక్కడా లేదు. కాబట్టి తెలుగు వాళ్ళు మొదటి నుంచి కూడా ఇప్పుడు తమిళనాడుకు మన వాటర్ కూడా ఇచ్చారు, అంటే తెలుగు గంగా పథకం ద్వారా. మరి ఇవన్నిటిని కూడా వాళ్ళు గుర్తుకు పెట్టుకోవాలి. తెలుగు వాళ్ళంటే ఏదో తక్కువ అనేటువంటి ఒక భావన వాళ్ళు తీసేసి తెలుగు వాళ్ళ వల్ల వాళ్ళకి కలిగేటువంటి ప్రాస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరో కలిగించినటువంటి హైపోథెటికల్ ఈ ఫియర్స్ అండ్ ఇన్సెక్యూరిటీ, ఈ నేచర్ను మనం తొలగించుకోవాలి. ఇక రెండవ అంశాన్ని గురించి మనం మాట్లాడితే చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మహిళలపై జరిగే అత్యాచారాలు అనేది అత్యంత హేయమైనటువంటిది. అది కూడా ఒక సుప్రసిద్ధమైనటువంటి మన క్షేత్రాల్లో. అసలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం ఏంటి అంటే భక్తులు గిరి ప్రదక్షిణ అనేటువంటిది ముఖ్యమని అందరికీ తెలుసు. మరి ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరైనా కూడా గ్రూప్స్గా వెళ్ళాలి.
అది స్థానికులైనా మనవాళ్ళైనా ఇక్కడ మనం డిస్క్రిమినేట్ చేయడం లేదండి. ఇప్పుడు రీసెంట్గా సర్ఫేస్ అయిన 2 ఇన్సిడెంట్స్ కూడా తమిళనాడుకు చెందినటువంటి మహిళల విషయంలో, ఒకటి ధర్మపురికి చెందిన మహిళ, అలాగే ఒకటైతే తిరువణామలైకి చెందినటువంటి మహిళకే జరిగింది. కానీ ఏ ప్రాంతమైనా మహిళ మహిళే కాబట్టి, మహిళను గౌరవించేటువంటి సంప్రదాయం సంస్కృతి మనకు ఉంది కాబట్టి, అలాగే ఈరోజు ఈ మహిళకు జరిగినటువంటి అన్యాయం అక్రమం వేరే ఏ మహిళ కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటి అంటే, మహిళల విషయంలో ఖచ్చితంగా ఒక పెద్ద గ్రూప్స్తో మనం వెళ్ళటం ఎప్పుడు కూడా సేఫ్. అలాగే మనకు ఎంత బాగా తెలిసిన ప్రాంతం అయినా కూడా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జరిగిన 2 ఇన్సిడెంట్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్. ఇంకోటి సేమ్ టు సేమ్ స్ట్రాటజీసే వాడుతున్నారు. ఐసోలేటెడ్గా ఉన్నటువంటి పార్టీస్పై అటాక్ చేసి ఒక గ్రూప్, వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు, వీళ్ళేమో ఒక స్లెండర్ 1 or 2 పీపుల్ ఉన్నప్పుడు అటాక్ చేసి వాళ్ళని అనేక రకాలైన హింసలకు గురి చేసి వీడియోస్ తీసి డబ్బు ఎక్స్టార్షన్ చేయటం, అలాగే స్టీలింగ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు కానీ జ్యువెలరీ కానీ తీసుకోవటం, రకరకాలుగా వాళ్ళని హింసించడం, అత్యాచారం చేయటం, ఇలా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలి అంటే పోలీస్ కూడా అక్కడ ఒక స్పెషల్ ఫోర్స్, అంటే ఈ గిరి ప్రదక్షిణానికి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అక్కడ ఉండాలి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అక్కడంతా కూడా సేఫ్టీ అనేది చాలా ముఖ్యమండి. అలాగే వచ్చేవాళ్ళు కూడా కొంత ఆలోచించుకోవాలి. మనం ఇక్కడికి వచ్చాం, సరే మీరు ఒక మంచి ఒక పుణ్యకార్యానికి వచ్చారు, కానీ మీరు వచ్చిన సమయం ఏంటి, సందర్భం ఏంటి, చుట్టూ ఎవరైనా ఉన్నారా అనేటువంటిది కూడా మీరు అవగాహనలోకి పెట్టుకోవాలి. అప్పుడు ఇటువంటి అట్రాసిటీస్ అనేవి మనం చాలా మటుకు నివారించగలం. ఇంకొకటి ముఖ్యంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అన్సేఫ్ జోన్స్ అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనుష్య సంచారం లేనటువంటి ఆటవిక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, మౌంటైనస్ టెరెన్స్ ఎప్పుడైతే ఉంటాయో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే కాదండి, వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ అరుణాచలం అలోన్. ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరగవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా గ్రూప్స్గా వెళ్ళాలి. గ్రూప్గా లేనప్పుడు డే టైం కానివ్వండి, ఎప్పుడైతే మనుష్య సంచారం ఎక్కువ ఉంటుందో అప్పుడు వెళ్ళాలి. కానీ మనం ఇష్టం వచ్చిన సమయంలో తిరగటం కూడా మనల్ని మనమే హింసించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆపదను మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి డెఫినెట్గా ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత పోలీస్ అలర్ట్నెస్ ఉండాలి. అలాగే నియర్ బై మనకు పోలీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ట్రాకింగ్ అనేది చేయాలండి. ఒక భక్తులు ఇంత స్థాయిలో వస్తున్నారు, గిరి ప్రదక్షిణ ముఖ్యమని తెలిసి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అక్కడ పోలీసులు ఇంకా అంత యాక్టివ్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందువల్ల అంటే భక్తుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్స్ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు తమిళనాడులో కూడా మారినటువంటి గవర్నమెంట్ సెక్యులర్ అంటున్నారు. కాబట్టి సెక్యులర్ మీన్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ రిలిజియన్స్. దాంట్లో సనాతన ధర్మానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మానికి సంబంధించి గిరి ప్రదక్షిణానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్, గిరి ప్రదక్షిణానికి సంబంధించినటువంటి పోలీస్ ఫోర్సే అక్కడ ఉండాలి. ఇంకోటి ఎక్కడ కూడా అడెక్వేట్ లైటింగ్ అనేటువంటిది లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు. కాబట్టి లైటింగ్ ఉండాలి. ఆ ప్రదక్షిణం చేసే ట్రాక్ కూడా అభివృద్ధి చేయాలి. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఎవరైతే ఇక్కడి నుంచి మహిళలు వెళ్తూ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే క్రైమ్ అనేటువంటిది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, పాపులేషన్ పెరిగినప్పుడు క్రైమ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దానివల్ల ఇటువంటి క్రిమినల్ ఇంటెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వస్తువులు కానివ్వండి, ఇప్పుడు మనం చూసాం ఈ 2 సంఘటనలే, ఇంకా క్రిమినల్స్ కొత్త కొత్త మార్గాల్లో కొత్త కొత్త విధానాల్లో ముందుకు రావచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం, మనం వచ్చింది అక్కడ దర్శనానికైనా కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం, అలాగే ఎప్పుడు కూడా గ్రూప్స్గా వెళ్ళటం ఈజ్ ది సేఫెస్ట్ థింగ్. ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటిది. ఒక మహిళకు అన్యాయం జరిగితే, అవమానం జరిగితే మన మొత్తం జాతికి, దేశానికి అవమానం జరిగినట్టే. కాబట్టి మనం అందరూ కూడా ఆ బాధని ఇప్పుడు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇలాంటి బాధ ఇంకే మహిళ అనుభవించకూడదనేటువంటి ఒక కృతనిశ్చయంతో మనం ఉండాలి. భక్తుల్లో కూడా కొంత మార్పు రావాలి, అర్థం చేసుకోవాలి విధానాల్ని. అలాగే వెళ్ళిన చోట కూడా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక నాలెడ్జ్తో మనం 24/7 ఉండాలి. అలా ఎప్పుడైతే మనం అలర్ట్గా ఉంటామో చాలా మటుకు మనం నివారించగలిగేటువంటి అవకాశం ఉంది. సో take this as a kind of a reminder and stay safe. Thank you.